బలే జ్ఞాని విరాగి చా విష్ణుభక్తౌ నమత్సమః అన్నాడు. సదాంతఃపురేవాస పుత్రాణామధికోహరీ. అంత అతిశయంతో మాట్లాడాడు శేషుడు. ఏమనుకుంటున్నావు వాయువా? నేను బలే జ్ఞాని విరాగి చ, బలంలో కాని జ్ఞానంలో కాని వైరాగ్యంలో కాని విష్ణుభక్తౌ నమత్సమః, విష్ణుభక్తులలో నాతో సమానుడైన వాడు లేనే లేడు. అంత గొప్పవాణ్ణి. అంత గొప్పవాణ్ణి నేను ఇక్కడ ఉండగా నువ్వు లోపలికి వెళ్ళేటప్పుడు ముందు ఆగి ఎవరికి నమస్కరించాలని ఆయన ఉద్దేశం, నాకు నమస్కరించాలి, నా అనుమతి తీసుకోవాలి, నన్ను ప్రార్థన చేసి లోపలికి వెళ్ళాలి. ఇంత గొప్పవాణ్ణి నేను ఇక్కడ ఉంటే పెద్ద నువ్వే గొప్పవాడివన్నట్టు, నువ్వేదో శ్రీహరితో మాట్లాడాలన్నట్టు వెళ్ళిపోతున్నావే, ఆదక్కడ అన్నాడు. అంటే వెంటనే ముఖ్య ప్రాణుడైన వాయువు అన్నారు, నువ్వు ఇంతంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావే శేషుడా. మహారాజు గారు హంసతూలికా తల్పం మీద పడుకుంటాడు. ఆయన పడుకున్నటువంటి తల్పం మీద కూర్చొని సేవకుడు ఆయన పాదములు ఒత్తుతూ ఉంటాడు. అదే సమయంలో ఆయన కడుపున పుట్టిన యువరాజు ఎక్కడో దూరంగా ఉన్నటువంటి దేశాన్ని పరిపాలన చేస్తూ ఉంటాడు. మహారాజుకి దగ్గరవాడు మహారాజు పరుపు మీద కూర్చుని కాళ్ళు పడుతున్నవాడా, మహారాజుకి దూరంగా ఉన్న యువరాజా? ఎవరు మహారాజుకి దగ్గరవాడు? యువరాజే దగ్గరవాడు, కడుపున పుట్టినవాడు, భవిష్యత్ సామ్రాట్. అతను గొప్పవాడవుతాడు. కానీ దగ్గరగా కూర్చుని లోపల ఉన్నాను, మంచం మీద కూర్చున్నాను, కాళ్ళు పడుతున్నానన్నంత మాత్రం చేత సేవకుడు గొప్పవాడు అయిపోతాడా? అంతేకాదు, పిల్లి ఇళ్లల్లో తిరుగుతూ ఉంటుంది, ఏనుగు ఇంట్లోకి రాదు, బయట కట్టేస్తారు. కేవలం ఇంట్లో తిరుగుతోంది కాబట్టి పిల్లి బయట ఉన్నటువంటి ఏనుగు కన్నా గొప్పదవుతుందా? నేను ఎక్కడో దూరంగా ఉన్నాను, వచ్చానని నేను తక్కువ వాణ్ణి, నువ్వు లోపల ఎప్పుడూ అంతఃపురంలో ఉన్నాను కాబట్టి గొప్పవాణ్ణి అంటున్నావే, అలా మాట్లాడవచ్చా? అది భావ్యమా? నేను ఏదో ముఖ్యమైన పని మీద కదా వచ్చాను. ఆయన లోకములను నిర్వహించవలసిన వాడు, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు. ఆయన అనుజ్ఞ తీసుకుని నేను ప్రవర్తించకపోతే రేపు లోకంలో ఇబ్బందులు ఏర్పడతాయి కదా. ఒక్క క్షణకాలం వాయువు ఆగిపోయాడు అనుకోండి, ఏమైపోతుంది ఈ ప్రపంచం అంతా? అటువంటప్పుడు నేను లోపలికి వెళ్ళి మాట్లాడాలి కదా. నేను చాలా గొప్పవాణ్ణి, నేను చాలా గొప్పవాణ్ణి అని మాట్లాడుతున్నావే, ఇంత అతిశయంతో మాట్లాడవచ్చా అని వాయువు శేషుణ్ణి ప్రశ్నించాడు. అంటే శేషుని యొక్క స్వభావం అది అని మీరు అనుకోకూడదు. శేషుడు మహానుభావుడు. ఆ మాటకొస్తే బ్రహ్మోత్సవాలలో వెంకటేశ్వర స్వామి వారు అధిరోహించేటటువంటి మొట్టమొదటి వాహనము ఆదిశేషుడే. 7 పడగలతో ఉంటే ఆదిశేషుడు అంటారు, 5 పడగలతో ఉంటే వాసుకి అంటారు. పెదశేషవాహనం అంటే శేషుడు, చినశేషవాహనం అంటే వాసుకి. శేషుడు సర్పస్వరూపంతో ఉంటాడు. కానీ ఆయన గురించి మహాభారతం ఆది పర్వంలో నన్నయ్య గారు ఎంత గొప్ప పద్యం ఇచ్చారంటే, బహువన పాదపద్భి కులపర్వత పూర్ణ సరస్వతీ సహిత మహామహీభరమజస్ర సహస్ర ఫణాలి దాల్చి దుస్సహతరమూర్తికి జలభిషాయికి బాయక చెయ్యయిన అయ్యహిపతి దుష్కృతాంతకుడు అనంతుడు మాకు ప్రసన్నుడయ్యడు అంటాడు ఉదంకుడు. బహువన పాదపద్భి కులపర్వత పూర్ణ సరస్వతీ సహిత మహామహీభరమజస్ర సహస్ర ఫణాలి దాల్చి, అనేకమైన నదులతో, సముద్రాలతో, పర్వతాలతో, కొండలతో, ప్రాణులతో కూడుకున్నటువంటి ఈ భూమిని అంతటినీ కూడా 1000 పడగల మీద కదలకుండా నిరంతరం మోస్తూ ఉంటాడు. ఎందుకని మోస్తూ ఉంటాడు అంటే, ఆయన చేసినటువంటి తపస్సుకి ప్రత్యక్షమైనటువంటి చతుర్ముఖ బ్రహ్మగారు ఆదిశేషుడికి అడగకుండా ఇచ్చినటువంటి వరం. నువ్వు గొప్ప తపశ్శక్తి కలిగిన వాడివి, అన్నిటిని మించి క్షమాగుణం ఉన్నటువంటి వాడివి, ఓర్పు ఉన్నవాడివి, మంచివాడివి, ధర్మమునందు అనురక్తి కలిగినటువంటి వాడివి, నీ వంటి వాడే భూమిని మోయగలడు. ఇక పైన నీ 1000 పడగల మీద ఈ భూమినంతటినీ నువ్వు మోయవలసింది అని ఆజ్ఞాపిస్తే ఆనాటి నుండి సహస్ర ఫణముల మీద మోస్తున్నాడు. అంతటి మహానుభావుడు ఆదిశేషుడు. ఇంతటి గొప్పవాడికి ఎంత చటుక్కున అహంకారం వచ్చేసిందో చూడండి. ఆశ్చర్యం ఏమిటంటే, ఎంత వినయ సంపద కలిగి ఎంతగా తనని తాను పరిశీలించుకుంటున్నప్పటికీ అహంకారం అనేటటువంటిది ఎప్పుడు వచ్చేస్తుందో, ఎప్పుడు పట్టుకుంటుందో, ఆ పట్టుకున్న అహంకారం మనిషిని ఎప్పుడు పతనం చేసేస్తుందో ఎవరు ఊహ చెయ్యలేరు.